దేవస్థానంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కు తీర్చుకున్న చిలుకలూరిపేట శాసనసభ్యులు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వారి కుటుంబ సభ్యులు దుర్మార్గపు పాలన ప్రజలను తరిమి కొట్టారని ప్రజల కోసం పనిచేసే పాలన అత్యధిక మెజారిటీ తోటి అన్ని నియోజకవర్గాల్లో గెలిపించుకున్నారు. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అరాచక పాలన రాజరిక పాలన వ్యవహరించాడు. ప్రజలు బ్రతకడానికి వీల్లేదనే విధంగా అధికారులను అడ్డం పెట్టుకుని అధికారాన్ని దుర్వినియోగం చేశాడు. జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా అధికారంలోకి రావడానికి వీల్లేదు అంటూ ప్రజలు తీర్పునిచ్చారు అని తిరుమల దేవస్థానంని దర్శించుకుని అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడిన చిలకలూరిపేట శాసనసభ్యులు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. కోట్ల మంది ప్రజల యొక్క ఆకాంక్ష అభివృద్ధి సంక్షేమం జరగాలని, అమరావతి పోలవరం పూర్తి కావాలని, ప్రజలకు నచ్చినటువంటి ప్రజాపాలన అందించాలని ఏదైతే ప్రజలు కోరుకుంటున్నారో అటువంటి పాలన 12వ తారీఖు ప్రమాణ స్వీకారం జరిగినప్పటి నుంచి మార్పు చూస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏ విధంగానైతే 5 ఏళ్ల పరిపాలనలో ప్రజలు విసిగి వేసారి స్వాతంత్రం వచ్చినాక ఎప్పుడూ రానంత మెజారిటీలు అనేక నియోజకవర్గాల్లో 93% సీట్లు కూటమి గెలవడం అనేటువంటి చరిత్రలో ఇదే నాకు తెలిసినంత వరకు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత పర్సంటేజ్ రావటం, స్వాతంత్రం వచ్చినాక అనేక నియోజకవర్గాల్లో ఎన్నడూ లేనంత మెజారిటీ రావడం. దీనికి కారణం ఏంటంటే 5 ఏళ్ల పాలన మీద విసిగి వేసారటం, తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ ప్రజల ఆమోదం లేకపోవడం వల్లే ఈ యొక్క తీర్పు ప్రజలు ఇవ్వడం జరిగింది. ప్రజలు ప్రజాపాలన అందించకపోతే ఏ విధమైనటువంటి తీర్పు ఇస్తారు అనేటువంటి దానికి జరిగిన 2024 ఎన్నికలు ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజలు ఆకాంక్షలు నెరవేర్చకపోతే ప్రజలు ఎటువంటి తీర్పు ఇస్తారు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి పాలన చూసిన తర్వాత స్పష్టమైన తీర్పునిచ్చారు.